అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నిన్న మనము పసుపు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. ఈ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నేనైతే నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పేసి ఇదే అండి, మనము ఇట్లా వేర్లు వెనుక ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్గా అయితే చేసి పెట్టుకున్నాను నీట్గా. ఈ వేర్లు అయితే తీసుకొని దుంపలు అయితే ఇలా సపరేట్ చేసుకున్నానండి. చూడండి ఒక్కొక్క దుంప ఎంత పెద్దగా లావుగా మంచి సైజులో అయితే వచ్చినాయి కదా. మనము గార్డెన్లలో ఈజీగా పెంచుకోవచ్చు అండి. అన్ని మొక్కలతో పాటు పసుపును కూడా పెంచుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండా మనం ఆర్గానిక్గా మన పసుపుని మన ఇంట్లోనే పండించుకొని మనము వాడుకోవచ్చండి. సంవత్సరానికి సరిపడా పసుపును కూడా గార్డెన్లలో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మరియు ఇగో చూడండి, ఇక్కడ నేను ఈ పసుపు చిన్న చిన్నవి, ఇవి పిల్ల కొమ్ములు ఉంటాయి కదా చిన్నవి, ఇవి ఇట్లాంటి కణుపులు ఉన్న పసుపులు అయితే నేను నెక్స్ట్ ఇయర్ కోసం అయితే తీసి పక్కకు పెట్టుకున్నానండి. ఇలాంటివి మనము మే జూన్ వరకు అయితే వీటికి మనం సపరేట్గా పక్కకు పెట్టేస్తే మొలకలు అయితే వస్తాయండి. ఈ మొలకలు వచ్చినప్పుడు మే నెలలో కానీ జూన్ నెలలో కానీ మనము వీటిని మళ్ళా మంచిగా ఎరువులు కలిపి మట్టిలో మనం మళ్ళీ ఇవి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి వరకు అయితే రెడీ అవుతాయండి. వీటిని మనం ఏం కప్పి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక పక్కకు పెట్టేస్తే మంచిగా మే జూన్ వరకు అయితే మొలకలు వస్తాయి. నేను నెక్స్ట్ ఇయర్ కోసం అయితే వీటిని సేవ్ చేసుకుంటున్నానండి. ఇవైతే చేసుకొని ఇవి పక్కకు పెట్టుకొని మిగతావి ఉన్నాయి కదా, ఈ దొడ్డు దుంపలు అయితే మంచిగా నీట్గా అయితే కడుక్కుందామండి. కడుక్కున్న తర్వాత దీనికి నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇదిగోండి, ఇట్లా వాటర్ పోసుకొని మంచిగా నీట్గా ఇట్లా మట్టి ఉంటుంది కదా దుంపలకి, ఈ దుంపలకు ఉన్న మట్టి అంతా పోయేంత వరకు మంచిగా కడుక్కోవాలండి. ఇంత బాగున్నాయి, తెల్లగా మంచిగా వచ్చినాయి కదా. ఇదిగోండి, నేనైతే 2 సార్లు అయితే కడుగుతున్నానండి. ఒక్కసారి కడిగితే మట్టి పోదు కదా, మనం వాడేది వంటలలో కాబట్టి మనం కొంచెం నీట్గా అయితే కడుక్కోవాలండి. ఇది 2 సార్లు మంచిగా 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. నేను మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసుకొని అయితే కడుక్కుంటున్నాను. వేరే ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా పసుపుని అయితే మంచిగా 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత దీన్ని ఇలాగే ఎండబెట్టాలా లేదంటే ఉడికియాలా, ఏం చేయాలనే ప్రాసెసింగ్ చాలా మందికి తెలియదండి. కొత్తగా పసుపు పండించిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని నేను నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే ఎలా చేస్తారో చూపిస్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెసింగ్లోకి అయితే వెళ్దామండి. మన పసుపు అయితే 10 కిలోల వరకు అయితే ఉంది కదండి. దానికోసమని నేను ఒక పెద్ద బగోన్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 2 సార్లు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు, మనం ఒకేసారి ఉడకబెట్టుకోవచ్చు. దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలండి. మనం నీళ్ళు ఆ దుంపలన్నీ మొత్తం మునిగిపోయేటట్టు అయితే పోసుకోవాలండి. ఈ నీళ్ళు పోసుకున్నాం కదండి, ఈ దుంపలు అయితే వీటిలో వాటర్లో వేసుకుంటాం.
తీసుకున్నాం కదా, ఇట్లా నీళ్ళు మంచిగా దుంపలన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. అప్పుడు ఒక 3-4 పొంగులు వచ్చే వరకు ఉంచుకోవాలి. దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. దీనికోసం నేను మూత అయితే దీన్ని మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇది ఎంతవరకు మసిలిందో చూద్దామండి. ఉడికిందో అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకోకపోతే లోపల అడుగులో ఉన్న దుంపలు మెత్తగా ఉడికిపోతాయి అనమాట. నేను 1-2 సార్లు ఇట్లా కలిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి 20 మినిట్స్ 20 నిమిషాలు అయితే అయ్యిందండి. ఇదిగో వాటర్ అయితే ఎలా తయారయ్యి చూడండి. మంచి ఇట్లా పసుపు ఉడికితే ఇట్లా మంచిగా కలర్లోకి వచ్చినప్పుడు వాటర్ బంద్ చేసుకోవాలండి. ఇక అయిపోయింది, ఇది మంచిగా ఉడికిపోయింది అనమాట. ఈ వాటర్ వంపేసి ఆరబెట్టుకుందామండి. ఇదిగోండి ఇలా ఉడికిందండి. ఇట్లా గిన్నెలోకి అయితే తీసుకుందామండి. తీసుకొని మనం పల్చగా బయట ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతుంది అనమాట. ఇట్లానే వేడికి వదిలేసామంటే మెత్తగా ఉడికిపోతుంది. కాబట్టి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని వేసుకుంటాం. ఇలా పసుపు అంతా మనము ఉడికించిన వాటర్లోంచి అయితే ఇట్లా గిన్నెలో అయితే వేసుకున్నాం కదండి. ఈ వాటర్ని కూడా మనం పాడేయాల్సిన అవసరం లేదు. మొక్కలకు కూడా వాడుకోవచ్చు అండి. ఇది పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది. లేదంటే మనము రోజు స్నానం చేసుకునేటప్పుడు వాటర్లో అయితే ఇవి కలుపుకొని స్నానం చేసుకుంటే జలుబు ఏమన్నా బాడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మంచిగా మనకు కూడా ఆరోగ్యంగా ఉపయోగపడుతుందండి. ఈ వాటర్ కూడా మనం వేస్ట్గా చేయకుండా మంచిగా వాడుకోవచ్చు. ఇలా మనం అయితే గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదండి. ఇది ఫ్యాన్ గాలి మీద మంచిగా ఆరబెట్టుకోవాలండి. మంచిగా చల్లగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనం ఒక కవర్ వేసుకొని వెడల్పుగా ఆరబెట్టుకోవాలండి. తొందరగా ఆరుతుంది. కొంచెం ఫ్యాన్ వేసి ఒక 20 నిమిషాలు పెట్టుకోవాలండి. ఇవి దుంపలు అనేది కొంచెం చల్లబడేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇంకా దుంపలు అయితే మంచిగా చల్లారిపోయినాయండి. వీటిని మనము ఆలు చిప్స్ కట్ చేస్తాం కదా, దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇట్లా సన్నగా ఇట్లా కట్ చేసుకుంటే 2 రోజులలో ఎండిపోతాయి అన్నమాట. దానికోసం మనం ఇట్లా వీలైనంత వరకు సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకుంటే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. 2 రోజులలో ఎండుతాయి. ఇలా కన్నీ కట్ చేసుకున్నాము. ఇదిగోండి, ఈ దుంపలు ఉన్నాయి కదా, వీటికి వేర్లు అయితే ఉంటాయి. ఇవి మనం తీయడానికి రాదు కాబట్టి మనము ఈ చెక్కు తీసే దాంతో ఇవి మాత్రం ఇట్లా తీసేసుకోవాలండి. ఇట్లా తీసిన తర్వాత మనము అప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ పెద్ద దుంపకు మాత్రమే ఇట్లా తీసేయాలండి. ఆ సన్న వాటికి అవసరం లేదన్నమాట. ఇట్లా చేసుకొని తర్వాత వీటిని కూడా మనం ఇట్లా కట్ చేసుకున్నాము. ఇట్లా మంచిగా మనము ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే 2 డేస్లో అయితే 2 రోజుల వరకు మంచిగా తొందరగా ఆరిపోతాయండి. అందుకోసమని నేను కొంచెం సన్నగా కట్ చేస్తున్నాను. అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇట్లా మంచిగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి. మనము సన్నగా కట్ చేసుకున్న తర్వాత పసుపు అయితే ఇగో ఇంత అయిందండి. మనం ఎంత వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఆడుతుంది అనమాట. నాకు 2 గిన్నెలు అయితే అయిందండి. మంచిగా ఆరబెట్టుకున్నాను. ఇది కొంచెం పలసగా నేర్పితే మంచిగా తొందరగా ఆడుతుంది అనమాట. ఇది సన్నగా మంచిగా వీలైనంత వెడల్పు దాంట్లో అయితే వేసుకోవాలండి. ఎండలో పెడితే 1 వారం లోపల మంచిగా ఎండిపోతుంది అనమాట. అప్పుడు మిల్లుకి వేయించుకోవచ్చు.
మనము ఆర్గానిక్గా మన గార్డెన్లో పసుపు మనకు కావాల్సిన పసుపును మనం గార్డెన్లోనే పండించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి. మన కూరగాయలతో పాటు పసుపును కూడా చాలా ఈజీగా పండించుకోవచ్చు అండి. సంవత్సరం సరిపడా పసుపు మన గార్డెన్ నుంచే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.